పవన్ కళ్యాణ్ గురించి సినిమా కబుర్ల కంటే తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల విషయాల్లో పవన్ వేసిన తప్పటడుగులు ఇప్పటికీ హాట్ టాపిక్లే. తాజాగా పవన్ తో ఓ అమ్మాయి పేరు వేడివేడి కబుర్లలో లింకప్ అయిపోతూ వస్తోంది. తన పేరే అనీషా ఆంబ్రోస్. 1-2 ఫ్లాప్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన అనీషా పవన్ నటించిన గోపాల గోపాలలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. సర్దార్ గబ్బర్ సింగ్ లో హీరోయిన్ అనీషా అనే చెప్పుకున్నారు. దాంతో ఎవరి అనీషా అంటూ అందరి కళ్ళు అటువైపుకే తిరిగాయి. పవన్ అనీషాతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడని, వీరిద్దరి మధ్య సంథింగ్ వ్యవహారం నడుస్తోందని చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్లే పవన్ సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడికి ప్రమోషన్ దక్కిందని గుసగుసలాడుకుంటున్నారు. కొంతకాలం వీరిద్దరి మధ్య వ్యవహారం బాగానే నడిచిందట. ఆ తర్వాత పవన్ అనీషాని దూరం పెట్టేశాడని టాక్. అంతేకాదు, సడన్ గా సర్దార్ లోకి అనీషా స్థానంలో కాజల్ ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగిపోయింది. పవన్ పేరు చెప్పుకుని అనీషా బయట మరీ రెచ్చిపోయిందట. సెట్ లో కూడా అన్ని తానే ఆధిపత్యం చలాయించాలని చూసిందట. ఈ వ్యవహారం నచ్చకే పవన్ ఆమెను దూరం పెట్టేశాడని, వీళ్ళిద్దరి మధ్య సంబంధం పూర్తిగా బెడిసికొట్టిందని చెప్పుకుంటున్నారు. అయితే సర్దార్ లో కొత్తమ్మాయికి బదులుగా కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఉంటేనే బాగుంటుందని, నిర్మాత శరత్ మరార్ పవన్ కి నచ్చజెప్పాడని, కేవలం సినిమాకి మైలేజ్ తీసుకురావడానికే ఆంబ్రోస్ ని పక్కన పెట్టారని, ఆంబ్రోస్ పవన్ల సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ కావాల్సిన ఆంబ్రోస్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవబోతోందని అంటున్నారు. మరి దీంట్లో నిజమంతుందో తెలియాలి అంటే సర్దార్ వచ్చే వరకు ఆగాలి.